నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ 124 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఎక్సో ప్లానెట్ K2-18b అట్మాస్ఫియర్ లో లైఫ్ రిలేటెడ్ మాలిక్యూల్స్ ఉన్నాయని డిటెక్ట్ చేసింది. అంటే ఏలియన్స్ ఉన్నారని అర్థమా? ఈ K2-18b అనే ప్లానెట్ ని హైసెన్ వరల్డ్ అంటే హైడ్రోజన్ రిచ్ అట్మాస్ఫియర్ లో మొత్తం నీళ్లతో ఉండే ప్లానెట్ అని అర్థం. ఇది ఎర్త్ కంటే 2.6 టైమ్స్ బిగ్గర్ అండ్ 8.6 టైమ్స్ హయ్యర్ గా ఉంటుంది అండ్ ఇది హ్యాబిటబుల్ జోన్ లోనే ఉంది. JWST డేటాలో డైమైథిల్ సల్ఫైడ్ అండ్ డైమైథిల్ డైసల్ఫైడ్ ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ జీవం ఉంటుందని అర్థం. సో ఈ రెండు కూడా K2-18b అనే ప్లానెట్ లో దొరికాయి. ఎర్త్ లో అయితే సైకోప్లాంక్టన్ అనే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే మాల్దీవ్స్ బీచ్ చూసినప్పుడు మీరు ఆ ఒడ్డున బ్లూ కలర్ లో ఎలుగుతూ ఉంటుంది. సో వాటినే సైకోప్లాంక్టన్ అని అంటారు. ఇవి బయోసిగ్నేచర్ గ్యాసెస్ లైఫ్ ప్రెసెన్స్ కి ఇండికేటర్స్ లాంటివి. మన ఇండియన్ అయిన నిక్కు మధుసూదన్ గారు 99.7% లో ఈ మాలిక్యూల్స్ డిటెక్ట్ చేశాము. కానీ 100% కావాలంటే దీనికి ఇంకా అబ్జర్వేషన్ చేయాలి అండ్ ఇందులో బయోటిక్ పాసిబిలిటీ కూడా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇంతకు ముందు ప్రీవియస్ గానే ఇది ప్లాంట్ లో మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ డిటెక్ట్ చేసామని ఆల్రెడీ చెప్పాం. సో ఈ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ లైఫ్ కి మస్ట్ అండ్ షుడ్ అంటే ఎసెన్షియల్. కానీ ఈ ప్లానెట్ టెంపరేచర్ టోటల్ లాకింగ్ వంటి ఫ్యాక్టర్స్ లైఫ్ ని సస్టైన్ చేయడంలో ఛాలెంజింగ్ గా క్రియేట్ చేస్తుంది అండ్ ఈ ప్లానెట్ కొంచెం వేడిగా ఉంటుంది. సో ఇలాంటి డిస్కవరీస్ అన్ని ఏలియన్స్ లైఫ్ ని ఎగ్జిస్టెన్స్ గా స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నారని స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కోసం ఇన్ డెప్త్ స్టడీస్ అండ్ అబ్జర్వేషన్ అవసరం. అయితే JWST ఫ్యూచర్ లో ఇంకా ఎగ్జైటింగ్ రెవల్యూషన్స్ ఇస్తుంది. ఒకవేళ ఏలియన్స్ నిజంగానే ఉన్నారు, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అని మీకు తెలిస్తే మీ సమాధానం ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.